వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప మీద నిలబడి, కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు 2 విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరైందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది, మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం. ఎన్నికల్లో మీరు ఏమి సాధించాలని పోటీ చేస్తున్నారు? ఎవరైనా ఎన్నికల్లో నేను ఇది సాధించాలని పోటీ చేస్తున్నానని చెప్తారు. ఎవరు ఆఖరి కోరికల కోసమో లేకపోతే మరొకటి కోసమో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి దీనికోసం నేను పోటీ చేస్తున్నానని ఎవరైనా ఇప్పటిదాకా మాట్లాడారా? అది కరెక్ట్, సమంజసమేనా? ఇవాళ మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దోషి కాదా ప్రత్యేక హోదా ఏపీకి దక్కకపోవడానికి? విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా అసలు రాష్ట్రాన్ని విభజించడమే చాలా అన్యాయంగా, అంటే ఒక రాష్ట్రం గాలికి పోతే పోయింది, రాజకీయంగా తనకు ప్రయోజనాలు దక్కితే చాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించింది నిజం కాదా? ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్ష గట్టి కుయుక్తులతోటి కుట్రలతోటి రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా ఇప్పుడు హోదా జపాన్కి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, మీరు దాన్ని నెత్తినెక్కించుకోవడం, రాజకీయాల కోసం అటు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మీరు కూడా ఇవాళ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడారు కదా, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు? దాని గురించి మీరు మాట్లాడరు. ఆ పబ్లిక్ లోకి వస్తే ఆ విషయాలు మాట్లాడరు. మీరు ఎన్ని విషయాల మీద యూటర్న్ తీసుకున్నారో దాని గురించి మాట్లాడరు. మీరు ప్రజలకు సంజాయిషి చెప్పాల్సినటువంటి చాలా ఉన్నాయి షర్మిల గారు. మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి కోర్టుల పరిధిలో, విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని భూతద్దంలో చూపించి ప్రజల ముందు ఏదో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కడప ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు చెప్పాలి గనక మేం మాట్లాడాల్సి వస్తుంది తప్ప కడప ప్రజల గురించి మాకు ఎటువంటి భయము, ఆందోళన లేదు. వాళ్ళు ఇట్లాంటి కుట్రల్ని ఎన్నో చూశారు. కాకపోతే స్వయంగా షర్మిల గారు కూడా ఈ కుట్రల్లో భాగం కావడం, పావుగా మారడం అనేటటువంటిది ప్రజలు జాలి పడుతున్నారు. కానీ ప్రజల ముందు పదే పదే మాట్లాడుతున్నారు కనుక కొన్ని విషయాలు మీరు సంజాయిషి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఎప్పుడు దాడి చేయడం కాదు, ఎదురు దాడి చేయడం కాదు మీరు చేయాల్సింది. ప్రజల ముందు సంజాయిషి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు, ఎందుకు ఎత్తేసుకున్నారు? తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరేం మాట్లాడారు? తెలంగాణనే నా గడ్డ అన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కూడా నీటి విషయంలో కొట్లాడతానని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా పట్టించుకోను, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగినా సరే తెలంగాణ కోసం ప్రాణమిస్తానని చెప్పి మాట్లాడారు. అక్కడ పార్టీ పెట్టారు, అక్కడ కార్యకర్తల్ని, నాయకుల్ని నిండా ముంచారు. ఉన్న పళంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కనీసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చుట్టపు చూపుగానైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అడగలేదు. మీ దగ్గరకు వచ్చి ఒక కనీసం మీ సహకారం కోరలేదు. పోనీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చెప్పుకుంటున్నారు నా వల్ల గెలిచింది, నా వల్ల గెలిచిందని, కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇంత అవమానకరంగా, చిన్న చూపుగా వ్యవహరించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. సడన్ గా ఆంధ్రప్రదేశ్లోకి ల్యాండ్ అయ్యారు. ఇక్కడ పార్టీ పెట్టారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. ఇవాళ తెలుగు ఆంధ్ర గడ్డ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు, కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆ రోజు ఎందుకు అనుకున్నారు? ఈ రోజు లేదు లేదు అదంతా తూచి రాజకీయాల్లో ఇంతగా చంద్రబాబుని ఇప్పటిదాకా చూసాం మేము ఊసరవెల్లిగా. ఏ విషయానైనా ఆయన యూటర్న్ తీసుకుంటారు, మోడీ గారిని తిడతాడు, మళ్ళీ మోడీ గారిని చంకనెత్తించుకుంటాడు. ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం, ఊసరవెల్లి రాజకీయం. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇన్ని యూటర్న్లు మీకు అప్పుడే ఏం అవసరం అవుతున్నాయి, ఎందుకు అవసరం అవుతున్నాయి? ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా. ఒక సభలో అన్న దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు. సరే, మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు